ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతును నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి. దినములు చెడ్డవి. ఎందుకు చెడిపోయాయి అంటే తిరుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించాడు. నరుడంటే ఆదాము. 2వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం. మరి దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. తిను దినము దగ్గర నుండి దినాలన్నీ కూడా చెడిపోయాయి. తింటాం. నీవు తిండిపోతువైన ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటున్నాడు. వినటం శ్రేష్టం, తినటం ముఖ్యం కాదు. విని తినాల, చెప్పింది చేయాల. ఎక్కువ చేస్తే అది పనికి మాలిన ప్రవర్తన అవుతుంది. అది పనికొచ్చే పాత్ర కాదు. దినాలు ఎందుకు చెడిపోయినాయి అంటే తిను దినమున నిశ్చయముగా చచ్చెదు. ఎప్పుడైతే తిన్నాడో 365 రోజులు చెడిపోయాయి. దినములు చెడ్డవి. అక్కడ పోయి ఆచారి లేదా పంతులు గారిని, అయ్యా మంచి రోజు ఏదో చెప్పయ్యా, పిల్ల పెళ్లి చేసుకోవాలా, ఇల్లు గుణార్థం చేయాలా, మంచి రోజులు అక్కడ ఎక్కడున్నాయి అసలు? దినములు చెడ్డవి కనుక ఒక్కరోజు కూడా మంచిది కాదు. ఇది అంచె దినాలు, అపాయకరమైన కాలములు, ఇవి దుర్దినాలు కనుక సమయము సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక. మంచి సమయం వచ్చిందనుకో, ఆ ఉద్యోగ సమయం దాటిపోతే ఉద్యోగం ఇస్తానన్న రోజు లేదా పరీక్ష 10 గంటల కంటే ఖచ్చితంగా 10 గంటలకు పరీక్ష హాల్లో ఉండాలి. ఒకవేళ సమయాన్ని దుర్వినియోగం చేస్తే, సమయాన్ని దాటవేస్తే పరీక్షకు కూర్చొనియరు, ఉద్యోగం రాదు, వివాహం కాదు, పిల్లలు పుట్టరు. సమయం అనేది
నిర్ణయ కాలం. దేవుడు మీదటికి ఈ కాలమున నీ దగ్గరకు వస్తాను, ఇదే సమయం, ఇదే దినం, ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడెదను. దిస్ ఈజ్ ద డే, this is the day that the Lord hath made, that the Lord hath made. We will rejoice, that the Lord made. కనుక ఇదే దినం, ఇదే దినం కనుక దిస్ ఈజ్ ద డే, ఇది మంచి దినం. దేవుని వాక్యం వినబడుతున్న అప్పుడు ఆ దినములో, ఆ సమయంలో దేవుని వాక్యాన్ని విని తింటే బాగుంటుంది. అది వినక తిన్నాడు, దిగంబరులయ్యాడు. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరేంటంటే తీమై కుమారుడైన బర్తిమై. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు, లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు, సమయము సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడని. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. సమయం అనేది చాలా విలువైంది. సమయాన్ని పట్టుకోవాలి. సమయాన్ని సమీపించినప్పుడు పట్టుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? హృదయంతో ఆ సమయాన్ని పట్టుకున్నాడు. చేతులతో బైబిల్ గ్రంథం పట్టుకోవటం కాదు కానీ, లేదా చేతులతో లేక మరి పుస్తకాలు పట్టుకోవటం, లేక చేతులతో గిటార్ పట్టుకోవటం, చేతులతో ఇంకేదైనా పట్టుకోవచ్చు. కానీ హృదయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో, నా మాటలు నీ హృదయము పట్టుదలతో పట్టుకొననిమ్ము. హృదయంతో పట్టుకున్నాడు. ఈ చప్పుడు ఏంటి? జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని. ఈనాడు చప్పుడు వింటున్నారా? తప్పుడు మాటలు వింటున్నారా? చెప్పుడు మాటలు వింటున్నారా? తప్పుడు పనులు చేస్తున్నారా? చెప్పుడు మాటలు, తప్పుడు పనులు కాదు కావలసింది. చప్పుడు విన్నాడు. ఇది ఏమని అడుగగా వారు నజరేయుడని యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాడు. అంతటా యేసు నిలిచి వానిని తన ఎదుగు తీసుకొని రమ్మనను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసే. సమయం వచ్చింది కాబట్టి సమయం కోసం ఎదురు చూడాలా. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమయం అనేది పోనివ్వకూడదు. సమయాన్ని సద్వినియోగము చేసుకొనొచ్చు. దినాలు చెడ్డవే, కానీ జనాలు చెడిపోవడానికి కారణం ఆజ్ఞాతిక్రమము, పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణం. దావీదు కుమారుడా అని మరి ఎక్కువగా కేకలు వేశాడు. సమయాన్ని ఏం చేశాడంటే సద్వినియోగపరుచుకున్నాడు. సద్వినియోగపరుచుకుంటే చూపు వచ్చింది. సద్యానం చేస్తే చూపు రాదు కదా, ఇంకా అడుక్కు తింటా అక్కడే కూర్చుంటాడు. ఈ ఉదయకాలం ఎవరితో నీ నివాసం,
నీ మాట, నీ చూపు, నీ తలంపు సమయం కోసం ఎదురు చూచే మనసుందా? సమయం అనేది వెరీ ఇంపార్టెంట్. టైం ఈజ్ గోల్డ్ అంట. కనుక విలువైన సమయాన్ని ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మరొక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలో ఆరిపోవచ్చున్నవి. మీ నూనెలో కొంచెం మాకు ఈడని అడుగగా, ఇది మీకును మాకును చాలదేమో, అమ్మువారి యొద్దకు వెళ్ళి కొనుక్కొనమంచి. కొనబోయినప్పుడు రానే వచ్చాడు. బుద్ధిగల కన్యకులు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి ఎత్తబడ్డారు. బుద్ధి లేని ఆ కన్యలు, మాకు తలుపుతి అక్రమం చేయవారలారా, మీరెవరో నేను ఎరుగును. సమయాన్ని ఏం చేశారంట? దుర్వినియోగపరుచుకున్న బుద్ధిహీనులు. బుద్ధి గలవారు క్రిందనున్న పాతాళం మర్చి పైనున్న జీవ మార్గం కోసం ఎదురు చూస్తారు. ఎదురు చూచేదాము దృఢ పునాది గల పాటణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల దించేదము. ఎదురు చూచేదాము. బస్ కోసం ఎదురు చూడలేదా? ట్రైన్ కోసం ఎదురు చూడలేదా? పరీక్షలు రాసిన తర్వాత పాస్ అయ్యారా లేదా అని ఎదురు చూడలేదా? ఎదురు చూడవలసిన అవసరత ఈ ఉదయకాలం. ఎదురు చూడు. ఎదురు చూస్తే ఎదుర్కోగలవు. బెదిరితే పారిపోగలవు. బెదిరింది పారిపోతుంది. ఎదురు చూచింది ఎదుర్కోగలుగుతుంది. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ఎదురు చూచిన వారు ఎదుర్కొంటారు, బెదిరిన వారు పారిపోతారు. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు, విగ్రహార్థికులు మండుగుండంలో పాలు పొందుదురు. మొట్టమొదటే పిరికి వారు మరణమవుతారని వాక్యం సెలవిస్తుంది. ఎదురు చూచిన వారు ఎదుర్కోగలుగుతున్న ధైర్యవంతులు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అప్పుడు మీరును మీ కుటుంబం బహుగా దీవించబడుదురుగాక. ఆమేన్.